वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। తల్లి తండ్రి గురువు దైవం నీవే మురుగయ్యా, దినుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా, ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా. తల్లి తండ్రి గురువు దైవము నీవే మురుగయ్యా, దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా, ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా. మురుగా తల్లి తండ్రి గురువు దైవం నీవే మురుగయ్యా, దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా, ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా. తల్లి తండ్రి గురువు దైవము నీవే మురుగయ్యా, దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా, ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా. ఆడి మాసం కావడి కోసం రావ మురుగయ్యా, ఆడి మాసం కావడి కోసం రావ మురుగయ్యా, ఆనందంగా ఆడుకుంటూ రావా మురుగయ్యా, ఆనందంగా ఆడుకుంటూ రావా మురుగయ్యా, రావా మురుగయ్యా, వేగమ రావా మురుగయ్యా. తల్లి తండ్రి గురువు దైవము నీవే మురుగయ్యా, దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా, ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా. పళని కొండలో వెలసిన దేవా రావ మురుగయ్యా, పళని కొండలో వెలసిన దేవా రావ మురుగయ్యా, పాలకుండల కావడి కోసం రావా మురుగయ్యా, పాలకుండల కావడి కోసం రావ మురుగయ్యా, రావా మురుగయ్యా, పరుగున రావా
చేనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా వేలునికి అరోగరా మురుగునికి అరోగరా వేలునికి అరోగరా మురుగనికి అరోగరా కుమరనికి అరోగరా కందానికి అరోగరా కుమరనికి అరోగరా కందానికి అరోగరా వేలునికి అరోగరా మురుగానికి అరోగరా వేలునికి అరోగరా మురుగానికి అరోగరా రావా మురుగయ్యా వేగమే రావా మురుగయ్యా రావా మురుగయ్యా వేగమే రావా మురుగయ్యా తల్లి తండ్రి గురువు దైవం నీవే మురుగయ్యా దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా తల్లి తండ్రి గురువు దైవము నీవే మురుగయ్యా దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా ఈ దీనుల ఇంటికి భక్తుల ఇంటికి రావా మురుగయ్యా వేల మురుగనికి అరోరా దండాయుధ పాననికి అరోరా అండి మురుగనికి అరోరా కావడంట కావడి కందవేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడబనికి కావడి కావడంట కావడి కందవేలుని కావడి కావడంట కావడి కందవేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడంబనికి కావడి కన్నులలో కాంతినిచ్చే కడంబనికి కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి పల్లని మలై వాసునకు పాలు కుండల కావడి పళని మలై వాసునికి పాలు కుండల కావడి వీరాది వీరునకు వీరమల్లెల కావడి వీరాది వీరునకు వీరమల్లెల కావడి శరవణ భవనునికి చెండు మల్లెల కావడి శరవణ భవనునికి చెండు మల్లెల కావడి గురునాథ వేలునికి గుండు మల్లెల కావడి గురునాథ వేలునికి గుండు మల్లెల కావడి స్వామినాథ వేలునికి సాంబ్రాణి కావడి స్వామినాథ వేలునికి సాంబ్రాణి కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కన్నుల కాంతినిచ్చే కడుంబనుకు కావడి కన్నుల కాంతినిచ్చే కడుంబనుకు కావడి మరుదమలై వేలునికి మల్లె పూల కావడి మరుదమలై వేలునికి మల్లె పూల కావడి పార్వతి బాలునికి పన్నీరు కావడి పార్వతి బాలునికి పన్నీరు కావడి భక్తులంతా కొనియాడే కావడంట కావడి భక్తులంతా కొనియాడే కావడంట కావడి కావడంట 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 కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి కావడంట కావడి కందవేలుని కావడి కావడంట కావడి కందవేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడంబనికి కావడి కన్నులలో కాంతినిచ్చే కడంబనికి కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కావిడంట కావడి కందావేలుని కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి కన్నులలో కాంతినిచ్చే కడుంబనుకు కావడి మురుగనికి బాలదండాయుధ పాలనికి పవని పుట్టింది
కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య పలనే పుట్టింది కాదు పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య ఉత్తరాదేశాన ఉల్లి పువ్వాల పైన ఊగుతూ ఉన్నాడు మురుగయ్య ఆడుతూ ఉన్నాడు మురుగయ్య ఆడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య ఉత్తరాదేశాన ఉల్లి పువ్వాల పైన ఊగుతూ ఉన్నాడు మురుగయ్య ఆడుతూ ఉన్నాడు మురుగయ్య ఆడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య పరమటాదేశాన మల్ల పువ్వాల పైన ఊగుతూ ఉన్నాడు మురుగయ్య దాగుతూ ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పరమటాదేశాన మల్ల పువ్వాల పైన ఊగుతూ ఉన్నాడు మురుగయ్య తాగుతూ ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండలో ఉన్నాడు మురుగయ్య ఏడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య స్వామి దక్షిణాదేశాన దామిరి పువ్వాల పైన ఊగుతూ ఉన్నాడు మురుగయ్య ఆడుతూ ఉన్నాడు మురుగయ్య ఆడాడున్నాడు స్వామి మురుగయ్య పలని కొండలో వెలిశాడు మురుగయ్య పలని పుట్టింది కాని పలని పెరిగింది కాని పలనిలో ఉన్నాడు మురుగయ్య పలని కొండ स्वामी श्री सुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य तारकांतका दिविजनायका तारकांतका दिविजनायका बालसुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य स्वामी श्री सुब्रह्मण्य
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి శ్రీ సుబ్రహ్మణ్య సేవ చేసుకోవాలి. అక్కడి నుంచి ఆయన అమెరికా నుంచి ఇండియాకు వచ్చేసి గత 6 సంవత్సరాలుగా మనకు సంవత్సరంలో ప్రధానంగా 3 నెలలు చాలా విశేషంగా చేస్తాం కార్యక్రమాలు. 1 శ్రావణ మాసము, 2 కార్తీక మాసము, 3 మాఘమాసము, తర్వాత షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి. ఇక్కడి నుంచి 3 షష్ఠులు, ఇవన్నీ కూడా చాలా విశేషంగా మనము చేసుకుంటూ ఉంటాం. ఇవన్నిటికీ కూడా కేవలం ఈ కార్యక్రమం అంతా కూడా మనం దేవాలయంలో కేవలం దేవుని కైంకర్యాలే కాకుండా దేవునికి సంబంధించినటువంటి ఈ డెకరేషన్ కావచ్చు, ఈ యొక్క అలంకరణ వస్తు సామాగ్రి కావచ్చు, మరియు విశేషమైనటువంటి మేళ, మీరందరూ చూసిన కేరళ డ్రమ్స్, విశేషమైనటువంటి ఆ యొక్క మేళ తాళాలు కావచ్చు, ఇంకా విశేషమైనటువంటి కార్యక్రమాలు అవైనా కావచ్చు. అవన్నీ చేయాలంటే మన దగ్గర కొద్దిగా మనుషులు ఎంతమంది ఉన్నా ధనం అనేది ప్రధానం. గత 6 సంవత్సరాలుగా ఈ యొక్క మనకు 4 ఆదివారాలు, 4 మంగళవారాలు, అంటే ప్రతి నెలలో కూడా 8 రోజులు, 8 మూల 24 కనీసం, అంటే కూడా సంవత్సరానికి ఒక 30 రోజులు విశేష కార్యక్రమాలు. అన్నిటికీ కూడా సింహభాగం మనము 10 రూపాయలు భక్తుల ద్వారా 10 రూపాయలు సేకరిస్తే 90 రూపాయలు గోపిగానే వారి యొక్క సొంత ఖర్చులతో ఖర్చు పెట్టి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుపుతూ ఉన్నారనమాట. అంటే 1 సంవత్సరం చేయొచ్చు, 1 నెల చేయొచ్చు, 1 వారం చేయొచ్చు, కానీ 6 సంవత్సరాలుగా ప్రతి ఒక్క సంవత్సరము కార్తీక మాసము, మాఘమాసము, కార్తీక మాసము షష్ఠులు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ముందు సంవత్సరం నుంచి విశేషంగా ఊరేగింపు కూడా ప్లాన్ చేశారు. అంటే ప్రతిదీ కూడా చాలా ధనంతో, చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ కూడా భగవంతుడు ఆయనకి ఇస్తూ ఉన్నాడు, ఆయన భగవంతుడికి ఖర్చు పెడుతూ వస్తున్నాడు అన్నమాట. అటువంటి వ్యక్తిని మనం సన్మానించుకోవడం అనేది మన బాధ్యత. అంటే ఆయన చెప్పినాడు, స్వామి నేనేమో ఎవరి కోసం అని, నేను భగవంతుడి కోసం చేస్తున్నాను, నన్ను పొగడే పని లేదు అని. కాకపోతే ఆయన్ని పొగడము సబబు, ఎందుకంటే ఆయన అంత కష్టం చేస్తున్నాడు. రెండో విషయం ఏమంటే ఆయన్ని చూసి ఇంకొంతమంది ప్రేరణ పొందుతారు కదా, ఒక దానం చేయాలా, ఒక ధర్మం చేయాలనేటువంటి ప్రేరణ పొందుతారనేటువంటి కోరిక అనమాట మాకి. అందువల్ల ఈరోజు ఈ యొక్క శుద్ధ షష్ఠి సందర్భంగా గోపి గారిని సన్మానం చేయాలనేటువంటి విధంగా మేమందరం అర్చకులందరం కూడా తీర్మానించినాము. ఈ యొక్క సభా మధ్యలో, ఎందుకంటే కార్యక్రమం అయిన తర్వాత ఎవరు కావాలి వెళ్ళిపోతారు కాబట్టి అటువంటి వ్యక్తిని మనము మీ అందరూ కూడా చూడాలి. మీ అందరికీ కూడా ఆయన పరిచయం చేసే ఉద్దేశంగా ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాము. సార్ గోపి సార్, అందరికీ ఈయన గోపి గారు చెప్పినారు కదా, ఇంత కార్యక్రమం జరగడానికి సింహభాగం అన్ని తానే అన్ని తలబిందేసుకొని అన్నిటినీ ఓర్చి కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ వస్తున్నాడు. ఆయన భగవంతుడు ఎన్ని రోజులు ఆయనకు ఆ ప్రేరణ కలిగిస్తే అన్ని రోజులు చేస్తాడంట ఆయన. అంతవరకు ఏం సార్ ఎప్పుడు నిలబెడతారంటే అంతం లేదు స్వామి, పులిస్టాప్ లేదు కామని అంటున్నాడంటే భగవంతుడు ఎన్ని రోజులు నడిపిస్తే రోజు నడుస్తా అంతే. కాబట్టి ఆయన సంకల్పం ఉన్నంత వరకు పంపనూరు క్షేత్రంలో దేదీప్యమానంగా ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆయన్ని సన్మానించడం మా బాధ్యత. కామొచ్చినాయి నియోజకవర్గం రాజకీయ నాయకులు తిప్పేస్వామి గారు కూడా మన యొక్క క్షేత్ర హరే లక్ష్మం
ఆ
సహస్రారముతో మూలాధారమున ఒదిగి జ్వాలామయ సర్పాకారముతో మూలాధారమున ఒదిగి సహస్రఫణముల విప్పుకొని సహస్రారమునకు ఎదిగి సహస్రఫణముల విప్పుకొని సహస్రారమునకు ఎదిగి 6 చక్రముల అవధులు దాటిన ఆత్మానంద పరజ్యోతి అదిగో అద్భుత కుండలిని అందరిలోనిదే ప్రాణఫణి అదిగో అద్భుత కుండలిని అందరిలోనిదే ప్రాణఫణి శేషాదుల రూపములను బహునాగాకృతులై వెలసి అగస్త్యముని కనులార దర్శింప అటనిట పలు రీతుల మెరసి వాసుకి శేషాదుల రూపములను బహునాగాకృతులై వెలసి అగస్త్యముని కనులార దర్శింప అటనిట పలు రీతుల మెరసి మోపిదేవి సుక్షేత్రముగా మోక్షధామముగా వెలసిన మహిమ మోపిదేవి సుక్షేత్రముగా మోక్షధామముగా వెలసిన మహిమ బంకరు పడగల శోభలతో సింగారముల దొరవు సుమా జ్వాలామయ సర్పాకారముతో మూలాధారమున ఒదిగి సహస్రఫణముల విప్పుకొని సహస్రారమునకు ఎదిగి 6 చక్రముల అవధులు దాటిన ఆత్మానంద పరజ్యోతి అదిగో అద్భుత కుండలిని అందరిలోనిదే ప్రాణఫణి అదిగో అద్భుత కుండలిని అందరిలోనిదే ప్రాణఫణి చుట్టుకొని లోని పుట్టలో గట్టిగా కొలువైనావు సదా పట్టుదలను నిన్ను ప్రార్థన చేసిన ఎట్ట ఎదుటనే నీవు కదా చుట్టుకొని లోని పుట్టలో గట్టిగా కొలువైనావు సదా పట్టుదలను నిన్ను ప్రార్థన చేసిన ఎట్ట ఎదుటనే నీవు కదా పలుముఖముల సుజ్ఞానములే ఫణములుగా శుభగుణములుగా పలుముఖముల సుజ్ఞానములే ఫణములుగా శుభగుణములుగా వెలసి వెలిగి మా వేదన పాపెడి వేల విధముల వేల్పుగా జ్వాలామయ సర్పా